అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా సరదాగా ఒక అందమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ఇతరులకు మనం మరింతగా ఎలా నచ్చగలం అనే దాని గురించి. ఒక్కసారి ఆలోచించండి, మనలో చాలామందికి ఇలా జరిగి ఉంటుంది కదా. ఎప్పుడైనా నలుగురి ముందు మాట్లాడాల్సి వచ్చినప్పుడు అయ్యో ఏదైనా చిన్న తప్పు చేస్తానేమో అని మనసులో కొంచెం భయం వేస్తుంది కదూ. అవును కదా, మనం అందరం పర్ఫెక్ట్గా కనిపించాలని ఎంతగా తాపత్రయపడతామో. ఏ చిన్న లోపం కూడా బయటపడకూడదు, అంత పక్కగా ఉండాలి అని ఒకటే ఒత్తిడి. ఇది కొంచెం వింతగా అనిపించొచ్చు కదూ. మనమేమనుకుంటాం, అస్సలు తప్పులే చెయ్యని వాళ్లంటేనే అందరికీ ఇష్టమని. కాని నిజం ఏంటో తెలుసా, మనల్ని మనలా చూపించే చిన్న చిన్న పొరపాట్లే అవే మనల్ని ఇతరులకు మరింత దగ్గర చేస్తాయట. దీన్నే సైకాలజీలో ప్రాట్ఫాల్ ఎఫెక్ట్ అని అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇది మనందరి గురించి ఒక అందమైన నిజం లాంటిది. ఎవరైనా ఒక చిన్న పొరపాటు చేసినప్పుడు మనకు తెలియకుండానే మనసులో అరే ఈ వ్యక్తి కూడా మనలాంటివారే కదా అనిపిస్తుంది. ఆ ఫీలింగే మన మధ్య ఒక కనెక్షన్ని క్రియేట్ చేస్తుంది. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని సరదా ఉదాహరణలు చూద్దామా. మన రోజువారీ జీవితంలో ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు ఎంత పెద్ద నమ్మకాన్ని పెంచుతాయో మీకే అర్థమవుతుంది. మొదటి కథ చూద్దాం. ఒక క్లాస్ రూమ్ని ఊహించుకోండి. టీచర్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. పిల్లలందరూ సైలెంట్గా కొంచెం భయంతో కూర్చున్నారు. అలాంటి టైంలో ఆ టీచర్ ఒక కష్టమైన ఫార్ములా చెప్తూ నవ్వుతూ ఇలా అన్నారు. ఆ ఒక్క మాట చాలు, క్లాస్ రూంలో ఉన్న టెన్షన్ అంతా మాయమైపోయింది. అంతా స్నేహపూర్వకంగా మారిపోయింది. చూసారా, ఆ చిన్న మాటతో విద్యార్థుల్లోని భయం పోయింది. వాళ్ళు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి ధైర్యంగా ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు. ఇప్పుడు రెండో కథకి వెళదాం. ఈసారి ఆఫీస్కి. అక్కడొక మేనేజర్ ఉన్నారు. ఆయనంటే అందరికీ భయం. ఆయన రూమ్కి వెళ్లాలన్నా మాట్లాడాలన్నా టీమంతా జంకుతారు. అలాంటిది ఒకరోజు మీటింగ్లో ఆ మేనేజర్ అందరి ముందు ఇలా అన్నారు. అంతే, ఆ ఒక్క మాటతో ఆఫీస్లో వాతావరణం చల్లబడిపోయింది. వేడి మీద వాన చినుకు పడినట్టు. దీంతో ఏమైందంటే ఆ మేనేజరు అందరికీ నచ్చడం మొదలుపెట్టారు. టీం కూడా చాలా రిలాక్స్ అయ్యి ఓపెన్గా మాట్లాడటం స్టార్ట్ చేసింది. పని కూడా బాగా జరిగింది. సరే, మన మూడో కథ ఒక షాప్లోది. మనం చూస్తూ ఉంటాం కదా, కొంతమంది సేల్స్ పర్సన్స్ ఒక రోబోట్లాగా ముందుగా రాసి పెట్టుకున్న మాటల్నే మళ్ళీ మళ్ళీ చెప్తుంటారు. కానీ ఇంకో సేల్స్ పర్సన్ ఇలా చాలా నిజాయితీగా చెప్పారు. ఆ మాట వినగానే ఆ రోబోటిక్ మాటల కన్నా ఇది కస్టమర్ మనసుకి చాలా దగ్గరగా అనిపించింది. ఒక నిజమైన కనెక్షన్ ఏర్పడింది. అంతే, ఆ చిన్న అసంపూర్ణత, ఆ నిజాయితీ కస్టమర్కి నమ్మకాన్నిచ్చింది. వాళ్ళు ఆ సేల్స్ పర్సన్ చెప్పేది శ్రద్ధగా వినడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అవును, మనం చేసే తప్పు ఎలాంటిది అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే అన్ని తప్పులు మనల్ని ఇతరులకు దగ్గర చెయ్యవు. ఇక్కడ చూడండి, మంచి తప్పులకి చెడ్డ తప్పులకి తేడా ఉంది. చిన్న చిన్నవి అంటే ఏదైనా మర్చిపోవటం లాంటివి మనల్ని మనుషులుగా చూపిస్తాయి. కానీ నిజాయితీ లేకపోవటం, పెద్ద పెద్ద మోసాలు చేయటం లాంటివి మనపై ఉన్న నమ్మకాన్ని పూర్తిగా పోగొడతాయి. సో ఈ తేడాని మనం తప్పకుండా గమనించాలి. సరే, మరి ఈరోజు మనం నేర్చుకున్న ఈ అందమైన పాఠం నుంచి మనం ఏం తీసుకెళ్లాలో ఒక్కసారి చూద్దాం. చాలా సింపుల్. ఎప్పుడూ పర్ఫెక్ట్గా ఉండాలని నటించొద్దు. మనలో ఉండే చిన్న చిన్న మానవ సహజమైన లోపాల్ని బయటకు చూపించడానికి భయపడొద్దు. చిన్న తప్పులు చేస్తే నిజాయితీగా ఒప్పుకోండి. గుర్తుంచుకోండి, మనం ఎంత నిజంగా ఉంటే మనపై నమ్మకం అంతగా పెరుగుతుంది. ఈ మాట ఎంత బాగుందో చూడండి. ఒక చిన్న అసంపూర్ణత నమ్మకం అనే పెద్ద తలుపులను తెరుస్తుంది. దీన్ని మనసులో పెట్టుకుందాం. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, రోజూ చిన్నగా నేర్చుకోవడం ఏదో ఒక రోజు మనల్ని పెద్ద విజయానికి దారితీస్తుంది. మళ్ళీ కలుద్దాం.